తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హెచ్సిఏ వివాదం కేవలం క్రికెట్కే పరిమితం కాలేదు, రాజకీయ పార్టీ మెడకి చుట్టుకుంటోంది. హెచ్సిఏ ఇంతలా కరప్ట్ అవడానికి, ఈ రేంజ్ లో బరితెగించడానికి కారణం రాజకీయమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అండ ఉంది అనే ధైర్యంతో హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు రెచ్చిపోయారా? అసలు ఆయన గెలుపు వెనక గత ప్రభుత్వ హస్తం ఉందా? తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిఐడి ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది? హెచ్సిఏ అధ్యక్షుడిగా ఒక్క ఓటుతో జగన్మోహన్ రావు గెలిచాడు. చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న చందంగా ఆయన హెచ్సిఏ పీఠాన్ని అధిష్ఠించాడు. గెలుపు సంబరంలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. కేసీఆర్ గారి విజయం, కేటీఆర్ గారి విజయం, హరిశన్న విజయం, మా అక్క కవితక్క విజయం. అక్క గెలిచొచ్చిన తమ్ముడు గెలిచిరమన్నావు, గెలిచొచ్చిన ఈ విజయం నీకు అంకితం ఇస్తున్నాక్క. థ్యాంక్ యూ అక్క. విజయానందంలో అప్పుడు జగన్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారానికి దారితీసింది. పలు అనుమానాలకు, ఆరోపణలకు కారణమైంది. ఇందులో వాస్తవమెంతో తెలియదు కానీ రాజకీయంగా బీఆర్ఎస్ ను ఇరకాటంలో నెట్టిందంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ గారి విజయం, కేటీఆర్ గారి విజయం, హరిశన్న విజయం, మా అక్క కవితక్క విజయం. అక్క గెలిచొచ్చిన తమ్ముడు గెలిచిరమన్నావు, గెలిచొచ్చిన ఈ విజయం నీకు అంకితం ఇస్తున్నాక్క. థ్యాంక్ యూ అక్క. హెచ్సిఏపై సిఐడి ఈడీలకు చేసిన ఫిర్యాదులో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ పలు కీలక ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల పేర్లను ప్రస్తావిస్తూ హెచ్సిఏను తమ జేబు సంస్థగా మార్చుకున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. హెచ్సిఏలో అవినీతి, ఆర్థిక అక్రమాల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందన్నది టీసీఏ ప్రధాన ఆరోపణ. గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను ఎలా మెక్కేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు తప్ప రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అధికారుల వ్యక్తిగత సంపదగా హెచ్సిఏ నిధులు మారాయని టీసీఏ ఆరోపించింది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు 2023 ఎన్నికల్లో నకిలీ డాక్యుమెంట్లతో పోటీ చేసి గెలిచారని, ఇందుకు కేటీఆర్, కవిత మద్దతు ఉందని టీసీఏ ఫిర్యాదులో పేర్కొంది. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ ఆటను ఆడుకున్న తీరు ఆవేదన కలిగిస్తుంది. క్రికెట్ అసోసియేషన్కు 500 నుంచి 600 కోట్లు ఒక 10 సంవత్సరాల్లో వస్తే వాటిని ఎట్లా మెక్కేయాలనేటువంటి దాని మీద అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఎలుక పంచాయతీ పిల్లి తీర్చినట్టుగా కేటీఆర్, కవిత దీంట్లో తలకాయ పెట్టి పరోక్షంగా దీన్ని భ్రష్టు పట్టించింది. అంతేకాదు ఐపీఎల్ టికెట్ అమ్మకాల కాంట్రాక్టులు కేటీఆర్ బావమర్దికి, క్యాటరింగ్, ట్రావెల్ కాంట్రాక్టులు కవిత, జగన్ రావు బంధువులకు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎవరికి కృతజ్ఞతలు చెప్పిండు, ఎవరికి అంకితం ఇస్తున్నా అన్నాడు? కవితకు అంకితం ఇస్తున్నా అన్నాడు. కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ రుణపడి ఉంటా అన్నాడు. హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తా. మాజీ హెచ్సిఏ డైరెక్టర్ వంక ప్రతాప్ పై కూడా టీసీఏ పలు ఆరోపణలు చేసింది. ఫిర్యాదులకు సిఐడి, ఈడీలకు సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలు, కోర్టు ఆదేశాలు, వీడియోలు, డాక్యుమెంట్లను ఆధారాలుగా ఇచ్చింది. కవిత, కేటీఆర్ వీళ్ళ కుట్రలో భాగస్వామ్యం ఏదైతే టర్మ్లో అజరుద్దీన్ కలిసిపోయిండో వాళ్ళతోటి ఇప్పుడు జగన్మోహన్ రావు కలిసి ఉండడం, అట్లనే జాన్ మనోజ్, వంక ప్రతాప్ కూడా బ్యాక్ ఎండ్లో వీళ్ళతోటి ఇటువైపు 2 వైపుల అంబట్ల తుడ్డుంటాం. తెలంగాణలో 2 వైపులా కూడా గేమ్ ఆడింది వంక ప్రతాప్. 2023లో హెచ్సిఏకు ఎన్నికలు జరిగాయి. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందే ఎన్నికలను కండక్ట్ చేశారు. ఎన్నికల్లో జగన్మోహన్ రావు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. అంతేకాదు అధ్యక్ష ఎన్నికల్లో నకిలీ డాక్యుమెంట్లతో పోటీ చేసి గెలిచారని టీసీఏ ఆరోపిస్తుంది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని సిఐడి విచారణలో తేలింది. ఈ నకిలీ పత్రాలను శ్రీచక్ర క్లబ్ అధ్యక్షురాలు జి కవిత జగన్మోహన్ రావుకి ఇచ్చారని సిఐడి తెలిపింది. ఈ టోటల్ తంతు నాటి బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో జరిగి ఉంటుందన్న అనుమానాలు టీసీఏ వ్యక్తం చేస్తోంది. హెచ్సిఏ అధికారులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య లింక్ ఆరోపణలు రాజకీయ గొడవలను తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ, జస్టిస్ కాకురు నివేదికలు హెచ్సిఏలో అవినీతిని ధృవీకరించిన బీఆర్ఎస్ నాయకుల పేర్లు వివాదాన్ని పొలిటికల్ గా మరింత హీటెక్కించింది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.